హరిత్తు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఇంద్రుడు, ఏనుగు, సింహము, గుర్రము. ఎక్స్ప్లెనేషన్: హరిత్తు అనే పదం సంస్కృత భాషలో హరిత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం పచ్చ లేదా హరిత అని. ఈ పదం వాడకం ద్వారా సింహం యొక్క పచ్చని రంగును సూచిస్తుంది. రైట్ ఆన్సర్ ఇస్ సింహం. ఈ క్రింది వానిలో గుర్రం జాషువా రచన కానిదేది? ఆప్షన్స్: తృణకంకణం, గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ. వివరణ: తృణకంకణం అనే రచన రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. కాబట్టి ఇందులో గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ అనేవి గుర్రం జాషువా యొక్క రచనలు. తృణకంకణం అనేది గుర్రం జాషువాది కాదు. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, తృణకంకణం. స్నేహబంధం అనే పాఠం రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ మల్లాది వెంకట కవి, సెకండ్ వన్ శ్రీలత, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ బాపు. వివరణ: స్నేహబంధం పాఠం కందుకూరి వీరేశలింగం రచన. ఈ రచనలో స్నేహం యొక్క విలువను వివరించారు. థర్డ్ వన్ ఈజ్ కందుకూరి వీరేశలింగం ఈజ్ ఆన్సర్. వెలుగులు అనే పాఠం రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ మల్లాది వెంకట కవి, సెకండ్ వన్ శ్రీలత, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ బాపు. వివరణ: వెలుగులు అనే పాఠాన్ని రచించింది మల్లాది వెంకట కవి రచన. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరిది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ రఘునాథ నాయకుడు, సెకండ్ వన్ కందుకూరి రుద్రకవి, థర్డ్ వన్ చేమకూర వెంకట కవి, ఫోర్త్ వన్ కొరవి గోపరాజు. వివరణ: అభినవ భోజరాజు అనే బిరుదు రఘునాథ నాయకుడికి ఇచ్చినటువంటి బిరుదు. రఘునాథ నాయకుడు